వెల్కమ్ టు స్క్వైర్ టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో అమ్మ. వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్‌లో మీరు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసే ప్రతి పిల్లల గతాన్ని నిశితంగా పరిశీలిస్తే, వీరు తల్లిదండ్రుల చేతిలో ఆర్థిక లేదా మరో అంశాలలో బ్లాక్‌మెయిలింగ్‌కు గురైన సందర్భాలుంటాయి. హ్మ్. హ్మ్. దీని గురించి వివరిస్తారా సార్? రైట్. ఇందాక ఈ అమ్మాయి గూడా అడిగింది. తల్లిదండ్రులే కాదు పీర్ గ్రూప్‌తో గూడా అయ్యి ఉండొచ్చు కదా! క్లాస్‌మేట్స్‌తో కూడా అయ్యి ఉండొచ్చు కదా! అని కూడా అడిగింది. అది కూడా మనం కన్సిడర్ చేసి అనలైజ్ చేస్తే, హ్మ్. అది పీర్ గ్రూప్‌తో ఎందుకు అయ్యే ఉండే అవకాశాలు లేవంటే, పీర్ గ్రూప్ దగ్గర ఎక్కువ బలం ఉండదు. హ్మ్. వాళ్ళ దగ్గర బలం ఉండదు. ఎప్పుడూ ఒక బలవంతుడు అంటే మనకిక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్‌లో పేరెంట్స్ దగ్గర పిల్లలు పెరుగుతారు. పేరెంట్స్ ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా అండ్ సమ్‌టైమ్స్ ఎమోషనల్లీ కూడా స్ట్రాంగ్ ఉన్నటువంటి వాళ్ళు. హ్మ్. వాళ్ళ దగ్గర పిల్లలు పెరుగుతున్నప్పుడు, పిల్లల అవసరాలేవో ఉంటాయి. హ్మ్. ఆ అవసరాల కోసం పిల్లలు అడుగుతూ ఉంటారు. హ్మ్. ఆ అవసరాలు ఎంత అనేది పిల్లలకి తేడా ఉంటది. హ్మ్. ఎలా తేడా ఉంటది? ఎందుకు అందరికి ఒకే అవసరాలు ఉండాలిగా అనిపించొచ్చు మనకి. కానీ ఆ పిల్లలు ఏ సొసైటీలో పెరుగుతున్నారో, ఏ పీర్ గ్రూప్‌తో పెరుగుతున్నారో, ఇప్పుడు విలేజ్‌లో ఒక పేద ఆహ్, సామాజిక వర్గంలో ఎక్కడో పేద కుటుంబంలో పెరుగుతున్నప్పుడు, చుట్టూ ఉన్న పిల్లలు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఉండవు కాబట్టి, ఈ పిల్లలు సెల్ ఫోన్ డిమాండ్ చేయరు. హ్మ్. రైట్? హ్మ్. అలాగే వచ్చేసి హైదరాబాద్ లాంటి సిటీలో చుట్టూ అందరికీ సెల్ ఫోన్‌లో లేకపోతే మరొకటి ఏదో డివైజులు వాళ్ళకుండి వాళ్ళు వీడియో గేమ్స్ ఏవో ఆడుకుంటున్నప్పుడు, ఈ పిల్లలు వీడియో గేమ్స్ డిమాండ్ చేసే అడిగే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వచ్చేసి అమెరికా లాంటి సిటీలో ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఏవైతే అవైలబుల్ ఉంటాయో, హ్మ్. వాళ్ళకి కావాల్సినవేవో ఉంటాయి. అటువంటి అక్కడ అడిగే అవకాశం ఉంటది. జర్మనీలో ఇంకో కోరికలు ఉండొచ్చు. అంటే పిల్లలు కోరికలనేవి పిల్లలవి కావు. పిల్లలు ఏ సమాజంలో పెరుగుతున్నారో, ఆ పీర్ గ్రూప్ యొక్క ప్రభావంతో వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈవెన్ క్లాస్‌లో కూడా అంతే. హ్మ్. తన క్లాస్‌మేట్స్ అందరూ ఒక విధమైనటువంటి హెయిర్ కట్ చేసుకుంటుంటే, ఈ పిల్లోడు డిఫరెంట్‌గా ఉంటే ఆడ్‌గా ఉంటది కాబట్టి, ఆ టైప్ ఆఫ్ హెయిర్ కట్ కావాలని అడుగుతాడు. హ్మ్. అలాగే బీటెక్ చదువుకుంటున్న ఆ మగ పిల్లలందరూ కూడా బైక్స్ మీద వస్తున్నప్పుడు, ఈ బాయ్ కూడా నాకొక బైక్ కావాలి. ఇది నార్మల్ అన్నట్టుగా అడుగుతాడు. అక్కడ ఎవరో చిన్నాన్న కొడుకు అడగట్లేదు గదా! హ్మ్. లేకపోతే మేనమామ కొడుకు అడగట్లేదు గదా! అంటే వాళ్ళ పీర్ గ్రూప్ వేరే ఉండొచ్చు. కాబట్టి పిల్లలని మనము చూసేటప్పుడు, మన చుట్టాల పిల్లలో, లేకపోతే మన చిన్నప్పుడుదో, లేకపోతే మన పూర్వీకులదో, లేకపోతేనేమో చిన్నప్పుడు గాంధీ గారు అట్లా పెరిగారు, అంబేద్కర్ ఇలా పెరిగాడు, లేకపోతే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇట్లా పెరిగాడు. హ్మ్. వాటితో పోల్చొద్దు. పిల్లల్ని వాళ్ళ పీర్ గ్రూప్ ఎవరో ఉన్నారో వాళ్ళతోని చూసి ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేయాల్సిన వాళ్ళని. హ్మ్. కాబట్టి వాళ్ళని చూసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళ డిమాండ్స్ ఉంటాయి. ఇది అర్థం గాక పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళేవో అడుగుతారు. అడిగినప్పుడు సహజంగా పేరెంట్స్ ఏం చేస్తారంటే నిరాకరించేటప్పుడు వీళ్ళ దగ్గర కొనే కెపాసిటీ ఉన్నప్పటికీ వాళ్ళని ఒక విధమైనటువంటి నువ్వు అది చేస్తే కొంటాను, ఇది చేస్తే కొంటాను అనేటువంటిది ఒక లేదంటే నీ బిహేవియర్ ఇలా ఉంటే కొంటాను. ఒక్కొక్కసారి కొనలేనప్పుడు గూడా వీళ్ళేం చేస్తారంటే ఏదో ఒక విధంగా వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళతో చర్చించరు. వాళ్ళకి అవసరమా? కాదా? అనేది పేరెంట్సే డిసైడ్ చేసేస్తారు. హ్మ్. వాళ్ళతో చర్చించాలి. చర్చించకుండా వాళ్ళ అవసరాలేంటో తెలుసుకోకుండా, వాళ్ళ అవసరాలు మాకు తెలుసు కదా అనుకుంటారు. పిల్లలకి ఏం అవసరాలు ఉంటాయి? స్కూల్ ఫీజ్ కడుతున్నాము, మంచి బట్టలు కొంటున్నాము, వాడికి బర్త్‌డే హోటల్‌లో చేశాము, ఆ షూ కొన్నాం గదా! లేకపోతే అది కొన్నాం గదా! ఇది కొన్నాం గదా! ఇట్లా బయటికి తీసుకెళ్తున్నాము, హోటల్‌కి తీసుకెళ్తున్నాము. అట్లా వాళ్ళకేం అవసరాలు ఉంటాయి అనేది వీళ్ళే ముందు ఊహించుకొని, అది ఫ్రమ్ సినిమాల్లోంచో లేకపోతే వాళ్ళ చిన్నప్పటియో లేకపోతే వాళ్ళ చుట్టాల పిల్లలకి అవసరాలని, ఈ పిల్లల అవసరాలనుకుని వీళ్ళే డిసైడ్ చేస్తారు తప్ప పిల్లలకి ఏం అవసరము అనేది పిల్లలతో ఎప్పుడు కూడా చర్చించరు. దబాయిస్తూ ఉంటారు. వీళ్ళకున్న పవర్ యూజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఆర్థికంగా వీళ్ళు స్ట్రాంగ్ కాబట్టి. హ్మ్. ఆఫ్‌కోర్స్ నిజంగానే వాళ్ళకి పిల్లలకి సంపాదన ఉండకపోవచ్చు. బికాజ్ వాళ్ళు చిన్న పిల్లలు. బలహీనంగా ఉన్నారు. కానీ నా సంపాదన నా కొడుక్కిచ్చేటప్పుడు నాది పై చేయి కావాలని నేను కోరుకున్నాననుకోండి. హ్మ్. అది వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు? మన సంపాదన అన్నట్టే చూస్తారు. మన ఇంటికి ఇంత బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్‌ది ఇంత డబ్బుంది. ఫాదర్‌కి ఇంతొస్తుంది. ఈ ఫాదర్ డబ్బుతో ఇది కొనొచ్చు కదా! అని ఉంటది. అది మనకి ఇంపార్టెంట్ కాకపోతే అతనికి ఇంపార్టెంట్ అవ్వచ్చు. హ్మ్. ఒకటే అర్థం చేసుకోండి. ఒక మంచి
ఒక పెద్ద షోరూమ్ ఉంది. చీరల షోరూమ్ ఉంది. హ్మ్. ఆ షోరూమ్ చాలా లాస్‌లో నడుస్తుంది. రోజుకు 50,000 నుంచి 1,00,000 రూపీస్ లాస్ వాళ్ళకి యాక్చువల్లీ అయితే. హ్మ్. కానీ షోరూమ్ నడుస్తుంది. డబ్బులొస్తూ ఉంటాయి కొంత. క్యాష్ కౌంటర్‌లో డబ్బులుంటాయి. హ్మ్. అక్కడికి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయమని వచ్చారు. ఏదో చిన్న ఫండ్స్ ఏమనో ఎవరో అడుక్కుంటానికో లేకపోతే ఎవరో హెల్ప్ చేయమని వచ్చారు. వాళ్ళకి డబ్బులు లేవు అని చెప్తే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. ఇంత లాస్ వస్తుంది కదా! స్టిల్ నమ్మరు. హ్మ్. ఒకవేళ నమ్మినా సరే అంత లాస్‌లో నాదేముందిలే ఒక 500, 1000 కదా! ఇవ్వచ్చు కదా! ఇవ్వట్లేదు అనే ఉంటది తప్ప, వాళ్ళ లాస్‌ని వాళ్ళు కన్సిడర్ చేయలేరు. నిజానికైతే ఆ షోరూమ్ నడిపే అతనికి లాసే వస్తుంది. అలాగే ఫ్యామిలీకి కూడా వీళ్ళేదో దేనికో డబ్బు పెడతారు. హ్మ్. నెక్స్ట్ మంత్ ఆమెకి ట్రీట్మెంట్ ఉంది. సర్జరీ చేపించాలి మదర్‌కి. లేకపోతే ఇంకెవరికో పెద్దావిడ ఉంది. ఆవిడకి హార్ట్ సర్జరీ చేపించాలి. ఇంకో దేనికో వాళ్ళు దాసి ఉంచుతారు. పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళకేదో చిన్న కోరిక ఉంటది. ఒక ఇట్లాంటి మౌస్ కావాలి. ఇట్లాంటి ట్యాబ్ కావాలి. లేకపోతే ఇంకోటేదో కావాలని అడిగినప్పుడు అక్కడ డబ్బు కనిపిస్తది. హ్మ్. ఫాదర్‌కి ఇంతొస్తుంది. ఇంత అది కొన్నాడు, ఇది కొన్నాడు, లేకపోతే అంత డిపాజిట్ చేసినప్పుడు, నేను అడిగేటువంటి గేమ్స్‌తో ఇంకొకటి అది మాత్రమే లేదంటున్నాడు అనుకుంటారు వాళ్ళు. హ్మ్. అంత మిస్‌కమ్యూనికేట్ అవుతది పిల్లలతోని. ఎందుకంటే వాళ్ళ వేలో వాళ్ళు చూస్తారు. పేరెంట్స్ వేలో పేరెంట్స్ ఉంటారు. అటువంటి సందర్భంలో గూడా మనం వాళ్ళతో చాలా బాధ్యతగా, జాగ్రత్తగా వాళ్ళతో హేతుబద్ధంగా చర్చించి, వాళ్ళకి రియలైజ్ చేయాల్సినటువంటి పేరెంట్స్ ఇంత ఓపిక ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళ బలాన్ని యూజ్ చేసి వాళ్ళ కోరికని తొక్కేయాలని చూస్తారు. హ్మ్. తొక్కేయాలని చూసినప్పుడు వాళ్ళేం జేస్తారు? వాళ్ళకున్న బలం ఏంటి? వాళ్ళకున్న బలం వీళ్ళు ఏడిస్తే నాకిస్తారు. మొదటిసారి ఎప్పుడో పెద్దలు ఏం జేస్తారంటే, పిల్లలకి వాళ్ళకి ఇష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేసినా సరే, పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వరు నెగెటివ్‌గా. కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి కోపం వచ్చిందో, వాళ్ళు దానికి విపరీతంగా పిల్లల మీద రియాక్ట్ అవుతూ ఉంటారు. హ్మ్. చిన్న చిన్న పొరపాటుకే డామ్, డూమ్ అని వాళ్ళకున్నటువంటి హీరోయిజం మొత్తం ఎక్కడ ఐడెంటిటీ దొరకదు కదా! పిల్లలు వీక్‌గా ఉన్నారు వాళ్ళ మీద చూపించేస్తూ ఉంటారు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గూడా ఉంటది. వాళ్ళు బాధపడట్లేదు. పేరెంట్స్ కూడా వాళ్ళకి కష్టాలున్నాయి, బాధపడుతున్నారు కాదనట్లేదు. కానీ అదంతా తెచ్చి పిల్లల మీద డంప్ చేస్తారు. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? సహజంగా ఏడుపొస్తది గదా! ఏడుస్తారు. కొంచెం ఎక్కువ గూడా ఏడుస్తారు. హ్మ్. ఏడ్చినప్పుడు పిల్లలు అమ్మ అయ్యో! అయ్యో! ఎందుకు ఏడుస్తున్నావు అని జెప్పి ఏదో చాక్లెటో ఏదో ఇస్తారు. ఇప్పుడు ఏం లెసన్ పిల్లలు నేర్చుకున్నారు? ఏడిస్తే వస్తది అనేది పిల్లలకి ఎవరు నేర్పిచ్చారు? పేరెంట్సే నేర్పిచ్చారు కదా! వాళ్ళేమి బుక్‌లో చదివి నేర్చుకోలేదు. ఏడ్సి సాధించడానికి 5 మెట్లు అని ఒక బుక్ లేదు కదా! అలాగే యూట్యూబ్‌లో చూడలేదు. ఇంకెక్కడ చూడలేదు వాళ్ళు. వాళ్ళకి పేరెంట్స్ నుంచే వాళ్ళు నేర్చుకున్నారు. ఏడిస్తే వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ కదా! హ్మ్. ఏడ్చినప్పుడు మదర్ ఇచ్చింది. తర్వాత సారి ఇంకోటేదో ఇవ్వట్లేదంటే మళ్ళొకసారి ఏడుస్తారు. ఈసారి సరిపోలేదు. మదర్ ఇంకా కోపం "నువ్వు బాగా ఏడుస్తున్నావు" అది ఇది అంటది. కానీ మొదట ఏడ్చినప్పుడు ఇచ్చింది. హ్మ్. ఇంకొద్దిగా ఎక్కువ ఏడుస్తారు. ఇంకొద్దిగా ఎక్కువ ఏడుస్తారు. అప్పుడు మళ్ళీ ఏమైపోతాడో నా బిడ్డ అని ఇస్తది. ఆ తర్వాత సారి అది అంత ఏడ్చనివ్వకపోయేసరికి ఇంకొద్దిగా ఏడ్చేస్తారు. తల గోడకేసి బాదుకుంటాడు. హ్మ్. అప్పుడిస్తది. అమ్మో! 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 ఇట్లా చేస్తే ఇచ్చేసేపు రాదు ఏమైందని అత్తగారంటది. ఇచ్చేస్తారు. మళ్ళీ ఇంకొంసేపు అయిన తర్వాత ఇంకోటేంది సూసైడ్ చేసుకుంటాకి వెళ్ళిపోతాడు. టీనేజ్‌కొచ్చేస్తాడు కదా! ఇంట్లోంచి పోతాడు. సాయంత్రం దాకా రాడు. అక్కడే కార్‌లో ఎక్కడో దాక్కుంటాడు. పార్కింగ్‌లో ఎక్కడో దాక్కుంటాడు. అమ్మో! కొడుకు ఏమైపోయాడని మొత్తం తిరిగి అది చేసి మళ్ళీ వచ్చి మళ్ళా ఏదో ఇస్తూ ఉంటారు. అట్లా మెల్లమెల్లగా పిల్లలకి నేర్పించేది పేరెంట్సే. వాళ్ళ అవసరాల్ని గుర్తించి, వాళ్ళతో చర్చించి, ఒకసారి ఇవ్వలేకపోతే ఏ కారణంతో ఇవ్వలేకపోతున్నాము, ఎప్పుడు సాధ్యపడతది, రేషనల్‌గా చెప్పాలి వాళ్ళకి. సాధ్యపడకపోతే వాళ్ళకి చెప్పాలి. ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. సారీ నాన్న నేను ప్రామిస్ చేశాను గానీ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పాలి. వీళ్ళేంటి వీళ్ళ పేరెంట్స్ ఎప్పుడు పిల్లల దగ్గర ఎక్కువ గొప్పతనం చూపించుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వచ్చేస్తుంటది. ఒక పేరెంట్ తన కొడుకు బైక్ ఉంది, బుల్లెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కార్ అడుగుతున్నాడు. అది కూడా ఒక పెద్ద కార్. పాపం అతనికి కొనిద్దామని ఉంది. ఆ పిల్లోడు కూడా వేరే కారణంతో చాలా సఫర్ అవుతున్నాడు. కాలేజ్‌కి కూడా వెళ్ళట్లేదు. కౌన్సెలింగ్ తీసుకుంటున్నాడు. అందుకని అతనికి కొద్దిగా ఇబ్బంది ఉంది గదా! అని ఏదడిగితే అది కొనిచ్చేవాడు. హ్మ్. పర్టిక్యులర్ కార్ కావాలని అతను అడుగుతున్నాడు. ఆ కార్ కొనిస్తాను నాన్న నాకిప్పుడు ఏదో ₹1,00,00,000 పెట్టి ఏదో ఇల్లు కొంటున్నాడు అయన్నీ ఉన్నాయి. తను ఇంకా ఇది చూపిస్తుంటే ఒక అంబాసిడర్ చూపిచ్చాడు. హ్మ్. అంబాసిడర్ చూపిస్తే అదైతే రేపే కొంటా అన్నాడు హ్మ్. ఫాదర్. తర్వాత నెల తర్వాత సెషన్‌కొచ్చినప్పుడు అతనేమన్నాడంటే, మా ఫాదర్ రేపు కొంటానన్నాడు కార్ ఇది నాకు కొనలేదట. హ్మ్. ఫాదర్ ఇంటెన్షన్ వేరు. ఇంత హ్మ్. చీప్‌దయితే వెంటనే కొనేవాడిని. నీకు ఖరీదు కొంటున్నాను కాబట్టి నాకు టైం గావాలి.
హ్మ్. అది అతని ఇంటెన్షన్. కానీ పిల్లోడు ఏమనుకున్నాడు, ఇదైనా చాలు ఇప్పుడు కొంటే చాలన్నట్టుగా అతను చూస్తున్నాడు. అదైతే రేపే కొంటా అన్నాడు. కానీ ఇన్ని 40 రోజులయింది, 30 రోజులయింది కొనలేదు అని అంటుంది. కాబట్టి పేరెంట్స్ పిల్లలతో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా స్పృహతో కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేషనే లైఫ్ అంటే కమ్యూనికేషన్ ఏం లేదు. హ్మ్. లైఫ్ అంటేనే కమ్యూనికేషన్. మీరు నేను మాట్లాడటమే లైఫ్ కదా! అది వెర్బల్ కావచ్చు, నాన్ వెర్బల్ కావచ్చు, ఇంకో రకం కావచ్చు. కమ్యూనికేషన్ లేనిదే లైఫ్ లేదు గదా! పిల్లలతో లైఫ్ అంటే పిల్లలతో ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయటం నేర్చుకోవాలి. నేర్చుకుని వాళ్ళకి ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళకి బ్లాక్‌మెయిల్ చేయొద్దు. హ్మ్. మీ దగ్గర పవర్ ఉందని వాళ్ళకి తెలుసు. మీరు ఇవ్వట్లేదంటే పవర్ ఉంచుకొని మీరు ఇవ్వట్లేదు అని అనుకోని వాళ్ళేం చేస్తారు పవర్ నుంచి పొందే కార్యక్రమంలో వాళ్ళు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తారు. అంతేకాదు హ్మ్. పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ దగ్గరికి పవర్ వచ్చిన తర్వాత వాళ్ళు మీరెట్లా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేస్తారు. హ్మ్. ఒకతను అడిగాడు నన్ను వాట్సాప్‌లో మెసేజ్. పిల్లల్ని ఏ వయసు వరకు కొట్టొచ్చు సార్ అన్నాడు. కొట్టొచ్చా లేదా కాదు. ఏ వయసు వరకు కొట్టొచ్చు సార్ అన్నాడు. నేను చెప్పాను ఏ వయసు కొట్టొచ్చా లేదా అని అడగట్లేదు. నువ్వు ఫిక్స్ అయిపోయావు కొట్టాలని. ఏ వయసు వరకు కొట్టొచ్చా అని అడగొద్దు. ఏ వయసు వరకు కొట్టగలం హ్మ్. అని అడిగితే బాగుండేది. ఆ తర్వాత వాళ్ళు కొడతారు నిన్ను. హ్మ్. ఎందుకంటే అప్పుడు వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు కొట్టేసావు. వాడు 16, 17 ఇయర్స్ కొడతారు. నిజంగానే పిల్లలు కొడతారు పేరెంట్స్‌ని. పిల్లలు పేరెంట్స్‌ని కొడుతున్నారంటే పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పుడు కొట్టారని అర్థం. కాబట్టి పేరెంట్స్ మన దగ్గర బలం ఉంది గదా! ఆర్థిక బలమో లేకపోతే శారీరక బలమో ఉంది కదా! అని వాళ్ళ మీద ఒకసారి జరిగితే, ఒక్కొక్కసారి పొరపాటున కోపంలో గతంలో జరిగినప్పుడు పేరెంట్స్ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇకపై జరగనివ్వకుండా ఎలా ఉండాలనేది ఆలోచించాలి. హ్మ్. సో, పిల్లల్ని మన ఆర్థిక బలంతోనూ, శారీరక బలంతోనూ, సామాజిక బలంతో కూడా నేనెవరో తెలుసా? నేను పెద్ద అది సైకాలజిస్ట్‌ని అది ఇది అంటే, అయితే ఏంటంటాడు, నా కొడుకుకి ఒకసారి అట్లా అయింది. ఓ పొరపాటు జరిగినప్పుడు నాదే పొరపాటు యాక్చువల్లీ. నేను అర్థం చేసుకోలేదు. తను తప్పు లేదు. నన్నే ఎట్లా చెప్తావు నేను తెలుసా నేనొక సైకాలజిస్ట్‌ని. నాకు అర్థమైపోద్దన్నా. అయితే ఏంటన్నాడు. అంతే అంటారు పిల్లలు. తర్వాత నాకు ఆఫీస్‌కొచ్చిన తర్వాత నాది మిస్టేక్ ఉందని అర్థమయ్యి, సారీ అని నేను దాంట్లో మెసేజ్‌లో చెప్పాను నేను. ఇట్స్ ఓకే అన్నాడప్పుడు. కాబట్టి నేను గొప్ప సైకాలజిస్ట్‌ననో, లేకపోతే నేను ఒక ఇన్స్‌పెక్టర్‌ననో, లేకపోతే కలెక్టర్‌ననో, పొలిటీషియన్‌ననో పిల్లల దగ్గర చూపించొద్దు. పిల్లలకి అందరూ సేమ్. నేను చెప్తాను. నువ్వెంత గొప్పవాడివి, ఎంత సంపాదించావు, ఎంత సైకాలజిస్ట్‌వి, ఎన్ని లక్షల కోట్లు సంపాదించావు. ఇవన్నీ వద్దు వాళ్ళకి. వాళ్ళకి దృష్టిలో పేరెంట్ మాత్రమే. హ్మ్. ఈ గొప్పతనం బయట చూపించండి. పిల్లల దగ్గర కాదు. పిల్లలకు ఒక తండ్రి కావాలి. ఒక తల్లి కావాలి. ఇది వదిలేసి నేను టీచర్‌ని, లేకపోతే నేను మోటివేషన్ స్పీకర్‌ని, లేకపోతే నేను ఇంకోటి నీ డిజిగ్నేషన్స్ ఇవన్నీ కూడా బయట. హ్మ్. నీ ప్రొఫెషన్ బయట. పిల్లలకి కావాల్సింది తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి అది అర్థం చేసుకోకుండా, మనకి తెలియకుండానే మన పవర్ పిల్లల మీద చూపిస్తూ ఉంటాము. అలా చూపిచ్చి దాన్ని అంటే దీన్ని ఒక విధమైనటువంటి అబ్యూజ్ చేస్తున్నాం మన పవర్‌ని. ఒకతను అడిగాడు. తను ఫోను చేయటంతోనే నన్నేమన్నాడంటే, "ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇన్స్‌పెక్టర్‌ని" అన్నాడు. హ్మ్. నాకు డౌటొచ్చింది. నాకు పోలీసులు ఫోను చేయరు గదా! ఎందుకు చేశారని నేను కొంత డిఫెన్స్‌లో మానసికంగా పడ్డాను. ఏమన్నా ఇబ్బందయిందా నా వల్ల అనేది. ప్లస్ ఏంటంటే వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ కొడుకు డిమాండ్ చేస్తున్నాడు. హ్మ్. ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన కార్ కావాలంటున్నాడు. తను బాస్కెట్ బాల్ ఆడతాడు. అది అయిపోగానే ఆ కార్ పంపించమంటున్నాడు. నేను పంపించకూడదంటే తిడుతున్నాడు. నా స్టాఫ్ మీద నన్ను కొట్టాడు ఒకసారి హ్మ్. అని చెప్పాడు. ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ అధికార దుర్వినియోగం ఎవరు చేశారు? పేరెంట్స్ చేశారు. హ్మ్. నేను ఫలానా ఊరు నుంచి ఫలానా వ్యక్తిని మాట్లాడుతున్నాను. నా కొడుకుతో ఈ ప్రాబ్లమ్ ఉందనేది వేరు. నాకు ఫోను చేసి ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి ఫలానా ఇన్స్‌పెక్టర్‌ని మాట్లాడుతున్నా అన్నాడు. హ్మ్. అంటే ఏంటి? నీకు తెలియకుండా నీ పవర్ యూజ్ చేసేస్తున్నావు అవసరం లేని దగ్గర గూడా. హ్మ్. అలాగే భార్య దగ్గర చూపిచ్చుంటావు. కొడుకు దగ్గర గూడా చిన్నప్పటి నుంచి చూపిచ్చుంటావు. అలాగే వేరే వాళ్ళ దగ్గర గూడా కూరగాయల షాపోడి దగ్గర గూడా చూపిచ్చుంటావు. హ్మ్. అది చూసినటువంటి కొడుకు అది నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచో రాలేదు. నీ దగ్గర నుంచే వచ్చింది. సేమ్ అదే అధికార దుర్వినియోగం చేయొచ్చు అనే విషయం అర్థం చేసుకొని, అతను అది చేస్తూ ఉన్నాడు. హ్మ్. పిల్లల్లో ఏదన్నా కరెక్ట్ చేయాలంటే ముందు మీలో కరెక్ట్ చేసుకోవాలి. ఎక్కడో మీలో ఉంటుంది. మెజారిటీ టైమ్స్ పేరెంట్స్‌లో ఉంటుంది. తర్వాత టీచర్స్‌లో ఉంటది. హ్మ్. ఎంతసేపు పీర్ గ్రూప్‌ని చూసి చెడిపోతారు. పీర్ గ్రూప్‌ని చూసి చెడిపోతారు. ఇదే చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ వల్ల చెడిపోయారు. ఆ ఫ్రెండ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది మీ వల్లే. హ్మ్. నా పిల్లలు ఇద్దరు ఒకడు 16 ఇయర్స్, ఒకడు 10 ఇయర్స్. ఇప్పటి వరకు వాళ్ళు సినిమానే చూడలేదు. హ్మ్. మరి వాళ్ళ ఫ్రెండ్స్ చూడట్లేదా? చూస్తున్నారు. మరెందుకు వాళ్ళ వల్లే సినిమాలు పిచ్చి పడలేదు? అంటే మనము మన నుంచి బాధ్యత నుంచి తప్పించుకుంటానికి స్నేహితులని మనము వంక చెప్తూ ఉంటాం.
ఆ పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నప్పుడు, దెన్ అప్పుడు పే తన పీర్ గ్రూప్ ఎలా ఉన్నా వీళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఏమన్నా పట్టించుకోరు. కానీ మనమే సినిమాలు చూస్తూ, మనమే సీరియల్‌లు చూస్తూ, మనమే అబద్ధాలు చెప్తూ, పిల్లలు నిజాలు చెప్పాలని కోరుకుంటాం. అది సెలెక్టివ్‌గా. వాళ్ళకి మాత్రం నిజం చెప్పాలి. బయట వాళ్ళకి మాత్రం అప్పులోడు వచ్చినప్పుడు నాన్న లేడని చెప్పిస్తాం పిల్లలతోని. అలాగే ఫ్రిడ్జ్‌లో ఏమన్నా ఉంటే నానమ్మ లేకుండా ఉన్నప్పుడు మీరిద్దరు తినండి అని చెప్తాం. రేపొద్దున పెరిగిన తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ భార్య పిల్లలతోని మీతో అలాగే బిహేవ్ చేస్తారు. హ్మ్. ప్రతీదీ పిల్లలకి మనమే నేర్పిస్తున్నాము. కాబట్టి పిల్లలతో ప్రవర్తించేటప్పుడు చాలా స్పృహతో ప్రవర్తించాలి. చాలా బాధ్యతతో ప్రవర్తించాలి. పేరెంటింగ్ అనేది అన్నిటికంటే డిఫికల్ట్ టాస్క్. కలెక్టర్ అవ్వచ్చు ఈజీ. లేకపోతే సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈఓ గూడా అవ్వచ్చు ఈజీ. బట్ పిల్లల్ని పెంచడం అనేది చాలా శ్రమతో కూడుకున్నది, ఓర్పుతో కూడుకున్నది అండ్ ఇంటెలిజెన్స్‌తో కూడుకున్నది. కాబట్టి పేరెంట్స్ బాధ్యతగా వ్యవహరించాలని చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఈ పలానాది చెయ్యాలి అనంటే నేనిది ఇస్తాను అని అంటున్నారు. ఇప్పుడు తను హోంవర్క్ చెయ్యట్లేదు. హ్మ్. హోంవర్క్ చేయనప్పుడు తనకిష్టమైన ఒక కార్టూన్ ఛానెల్ చూస్తాను అని హ్మ్. మొండికేస్తుంది. అప్పుడు నువ్వు ఇది హోంవర్క్ చేసేస్తే కార్టూన్ ఛానెల్ పెడతామంటాం. అది కూడా ఇలా బ్లాక్‌మెయిల్ లాంటిదేనా? లంచమే గదా! ఓకే. మనం లంచం ఇస్తున్నాం. కార్టూన్ ఛానెల్ అవసరమైతే చూపించండి. చేసినా చేయకపోయినా. హ్మ్. హోంవర్క్ చేస్తేనే కార్టూన్ ఛానెల్ చూపిస్తా అంటున్నాం. హ్మ్. రేపొద్దున అదేదో నువ్వు చెయ్యి అంటే నాకేమిస్తావు అంటారు. ఓకే. చాలామంది పిల్లలు ఏం చేయమని నాకేమిస్తావని ఎందుకు అడుగుతున్నారు? ఇంతకుముందు ఏదైనా చేస్తే నువ్వే ఆఫర్ చేసింది. హోంవర్క్ వేరు, కార్టూన్ ఛానెల్ వేరు. హోంవర్క్ చేయకపోయినా నువ్వు కార్టూన్ ఛానెల్ చూసేటువంటి హక్కు ఉంటుంది. దాని టైం వేరు. హ్మ్. దాని లిమిటేషన్ వేరు. హోంవర్క్ వేరు. ఇది చేస్తే అది ఇస్తాను అనంటే అతనికి హోంవర్క్ మీద ఇంట్రెస్ట్ లేదు. దానికోసం చేశాడు. ఇక ఇంట్రెస్ట్ లేని పని చేశాడు దానికోసం. కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కడుందో అక్కడ ఉంది. హ్మ్. హోంవర్క్ మీరు ఎందుకు చేయట్లేదు? హోంవర్క్ కష్టంగా ఉంది. హ్మ్. హోంవర్క్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. హోంవర్క్ చాలా డిఫికల్ట్ ఉంది. దాన్ని సింప్లిఫై చేసి, ఈజీ చేసి ఇవ్వాల్సిన బాధ్యత టీచర్స్‌ది, పేరెంట్స్‌ది. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే చదువుని ఎంజాయ్ చేస్తున్నారో ఇక సినిమాకి పోవాల్సిన అవసరం లేదు. హ్మ్. రైట్? కాబట్టి మనము ఏ టాస్క్ అయితే వాళ్ళు చేయట్లేదో అది వాళ్ళకి డిఫికల్ట్‌గా తయారైంది అనే విషయం తెలుసుకొని, దాన్ని ఈజీ చేసి, దాన్ని ఇంట్రెస్టింగ్‌గా మారిస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా చేస్తారు. తర్వాత కార్టూన్ కూడా ఇవ్వండి మీ ఇష్టం అది. ఓకే. ఒకసారి ఒక సైకాలజిస్ట్ చెప్పారు సార్. పిల్లలకి చిన్నప్పటి నుంచి మనీ విలువ చెప్పాలి. మీరు పలానా ఇప్పుడు ఒక బాక్స్ అడిగారు. ఒక ఏమంటారు? జామెట్రీ బాక్స్ అడిగారు. అడిగినప్పుడు నువ్వది కొనుక్కోవాలి అంటే డబ్బులు కావాలి. ఇప్పుడు మన దగ్గర లేవు. వాళ్ళకి ఈ వర్క్ చెయ్యి. నేను రూ. 1 ఇస్తాను. అలా చెప్పి దాన్ని దాచి ఇయన్నీ వాళ్ళకి దొంగ దాంట్లో దొంగ పేరెంటింగ్ విధానాలు ఇవన్నీ. ఆ సైకాలజిస్ట్ బుద్ధి లేక అట్లా చెప్పుంటాడు. పిల్లలకి మనీ విలువ ఏంటమ్మా? కష్టం విలువ తెలియాలి. హ్మ్. మనీ ఎందుకొస్తుంది చూడండి. ప్రతి దగ్గర డబ్బు, డబ్బు, డబ్బు చచ్చిపోతున్నారు ఈళ్ళందరూ. కష్టం విలువ తెలియాలి. కష్టం విలువ మనీ కాదు. ఆల్టర్‌నేట్ మనీ ఉంటుంది కదా! కరెన్సీయే మనీ కాదు. కష్టం విలువ తెలియాలి. సో, వాళ్ళకి అవసరమైతే ఇది చేస్తే అది కొనిస్తాం. అవసరమైతే కొనివ్వండి చేయకపోయినా. ఇది చేసే బాధ్యత కూడా నీది. చేయగలిగితే చెయ్యి, చేయలేకపోతే లేదు. దానికి తగ్గట్టు కాన్సిక్వెన్స్ యూ నీడ్ టు ఫేస్. హ్మ్. బాధ్యత, ఫ్రీడమ్ 2 ఉంటాయి. వీళ్ళు ఫ్రీడమ్ ఇవ్వరు. ఇవ్వకుండా బాధ్యత మాత్రం వహించమంటే వహించరు వాళ్ళు. ఇది చాలా పెద్ద టాస్క్ వీళ్ళకి తెలియక ఇట్లాంటి దిక్కుమాలిన సైకాలజిస్టులు అందరూ చెప్తూ ఉంటారు. మనీ విలువ పిల్లలకేంటి? మనీ అసలు పిల్లలకెందుకు? హ్మ్. లెక్కలు చేయటము ఇవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ పిల్లలకి మనీ ఎందుకు? హ్మ్. ఇది ఇంత రేటు, అంత రేటు. వాడికి పిల్లలు ఆడుకునేటప్పుడు చిన్నదేదో కలర్‌ఫుల్‌గా ఉండే ఒక గాజు చాలు. వాడికి ఉంగరం కొనిచ్చాం మనం. హ్మ్. నిజంగా మనీ విలువ వాళ్ళకి తెలియాలా? మీకు తెలియాలా? హ్మ్. మనీ విలువ మీరు బంగారంతో కొలుస్తున్నారు. వాడి అవసరంతో చూడాలి గదా! ఆ పిల్లవాడు ఆడుకున్నప్పుడు, ఎంటర్‌టైన్ అయినప్పుడు వాడికి ఆహ్లాదం వస్తది. ఆహ్లాదం వచ్చే ఆట వస్తువు ఇవ్వకుండా ఖరీదైనది ఇస్తున్నావు. హ్మ్. అంటే డబ్బు దాయాలి. నీ అకౌంట్‌లోంచి ఒక్క రూపాయి కూడా బయటికి పోకూడదు. ఇవన్నీ పిల్లల జీవితాలు నాశనం చేస్తాయి. ఓకే. వాళ్ళ యొక్క మానవ సంబంధాలు దెబ్బతీస్తాయి. ఇట్లా మనీ విలువ తెలియాలంటే వాడు డబ్బు తీయడు రేపొద్దున. ఎదుటోడు ఎందుకు వీడికి సపోర్ట్ ఉంటాడు? డబ్బు యొక్క విలువ కరెన్సీతో రాదు. ఒక రోజు రూ. 2 విలువ, ఇంకొక రోజున అది రూ. 20 కావచ్చు, ఇంకో రోజున 2000 కావచ్చు. అది తెలియజేయాలి తప్ప, అది తెలియజేయకుండా కరెన్సీని ఈ రూపాయిని ఇవ్వాలంటే ఇది చేయాలి, రూ. 10 అంటే ఇది చేయాలి. ఈ లంచాలు నేర్పిస్తుంది. ఇదంతా కూడా చేసి రేపొద్దున వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. వీళ్ళలాగే తయారు ఎడిక్ట్ అయిపోతారు కదా సార్. అడిక్ట్ అయిపోతారు. నువ్వే చెప్తున్నావు కదా! డబ్బు చాలా గొప్పది. హ్మ్. డబ్బు దాసిస్తే వాడు తీసుకుపోయి బాగా డబ్బొస్తదని వాడు బెట్టింగ్‌లో కాస్తాడు మొత్తం పోగొట్టేస్తాడు.
చూసారు కదండి! ఇంత మంచి విషయాన్ని మనకు అందించినందుకు ధన్యవాదాలు సార్.